హాయ్ వ్యూవర్స్, నేను షర్ఫు. మన షర్ఫు @GSWS EMPL ఛానల్ని మీరు చూస్తున్నారు. నేను ఈరోజు సరికొత్త అవగాహన కోసం ప్రభుత్వం తెస్తున్న ఒక పథకము, స్కీము, ప్రోగ్రాం గురించి మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. దాని పేరే మన ఇంటికి మన మిత్ర. అది ఈ నెల అనగా ఏప్రిల్ 15, 2025 తారీఖు నుంచి ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది ప్రజలకు అవగాహన కోసమే ఈ ప్రోగ్రాం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మంత్రివర్యులు ఈ ప్రోగ్రాంని చేయడం జరుగుతున్నది. ముందు ఈ ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకనగా ఈ విధమైన ప్రభుత్వం తరఫు నుంచి ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా సరే, పథకమైనా సరే, ఆ పథకాలపైన ఏదైనా నిర్ణయం అయినా సరే ఉంటే కనుక దానిపైన ఎక్స్ప్లెనేషన్ వీడియోలాగా నేను మీకు వివరిస్తున్నాను. అంతేకాకుండా ప్రజలు కూడా మన దగ్గరకు వచ్చి ఈ ప్రోగ్రాం అంట సార్, అది అంట సార్ అని చెప్పేసి అడగడం జరుగుతున్నది. వారి యొక్క సందేహాలను కూడా నివృత్తి చేసే విధంగా ఈ వీడియోని చేయడం జరుగుతున్నది. ముందుగా చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేయండి. అయితే మేము మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన యొక్క మెయిన్ టాపిక్ అనేది వాట్సాప్ గవర్నరెన్స్ గురించి, మన మిత్ర యాప్ గురించి వివరించబోతున్నాను. ఈ యాప్ యొక్క నంబర్ కూడా మీకు తెలుసు, 9552300009. ఇది ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయించిన నంబర్ అన్నమాట, కేటాయించిన నంబరు. ఈ నంబర్ ద్వారా ఏంటంటే వాట్సాప్ గవర్నరెన్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం తెచ్చారు మన ఐటీ శాఖ మాత్యులు. అంతేకాకుండా ఈ స్కీమ్ అనేది, ప్రోగ్రాం అనేది మనకు 2024 అక్టోబర్లోనే స్టార్ట్ అవ్వడం జరిగినది. అయితే అప్పటి నుంచి యూజ్ అయితే చేస్తున్నారు, దీనికి యూటిలైజ్ చేసుకుంటున్నారు. అయినా సరే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరలా దీనిపైన అదే పనిగా GSWS ఎంప్లాయీస్ అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ప్రజలకు ఇంటింటికి చేరుకొని ఆ ప్రజలకు ఈ ప్రోగ్రాం పైన అంటే మన మిత్ర యాప్ ద్వారా ప్రభుత్వము ఏ సర్వీసెస్ని, ప్రభుత్వము ఏదే సర్వీసెస్ని, సేవలని మనకు అందిస్తుంది, మేము దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేసి వివరించేదానికి ప్రభుత్వం ఏంటంటే ఈ పథకం అనేది రచించడము, అంతేకాకుండా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా జరపడం జరుగుతున్నది. అయితే ఇందులో భాగంగా ఏంటంటే ఈ వాట్సాప్ గవర్నరెన్స్ మన మిత్ర యాప్ ద్వారా కంప్లీట్గా చెప్పాలి అంటే కన్నా సుమారుగా ప్రభుత్వ సేవలు 161 సేవలు, 161 సేవలు, ప్రభుత్వ సేవలు మరియు ప్రైవేటు ఇతరత్ర సేవలు కలుపుకొని అంతా దాదాపు 250 సేవల వరకు ప్రభుత్వము మన వద్దకి చేర్పిస్తున్నది. అది కూడా జస్ట్ ఒక నంబరు యూజ్ చేసుకున్న ద్వారా మేమేంటంటే ఈ సేవల్ని మన ముంగిటే అంటే మన ఇంట్లో కూర్చొనే మేము పొందవచ్చు అన్నమాట. అయితే దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అప్లై అవుతాయండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇందులోనే భాగంగా ఎప్పుడైతే ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికి చేరుకుంటారో ప్రధానంగా చెప్పాలి అంటే కన్నా 3 విషయాల గురించి మీకు వివరించడం జరుగుతుంది. నంబర్ 1 ఏది అనగా ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మన మిత్ర యాప్ గురించి చెప్పి ఈ ప్రభుత్వం అందిస్తున్న సేవలు ఏదైతే ఉన్నాయో దాదాపు 250 సేవలు మరియు దాదాపు 161 ప్రభుత్వ సేవలు ఏదైతే ఉన్నాయో ఈ సేవల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అందిపుచ్చుకోవాలి, ఎలా పొందాలి అనేసి వివరించడం జరుగుతుంది. రెండోది సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓటీపీస్ అడగడం అంట, వాళ్ళు వచ్చేసి నేరాలు పాల్పడి ప్రజలకు ఏదైతే మోసం చేస్తున్నారో దాని గురించి కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మీకు వివరించడం జరుగుతుంది. ఇంకా మూడో విషయం వచ్చేసి మీకు శక్తి యాప్ అనేది, దాని గురించి కూడా మీకు వివరిస్తారనమాట. ఈ శక్తి యాప్ అనేది మెయిన్గా ప్రధానంగా ఎవరైతే లేడీస్ ఉన్నారు అంటే స్త్రీలు ఉన్నారు, ఆడవాళ్ళు, వాళ్ళ కోసం అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యాప్ అనేది రూపొందించడం జరిగినది. ఇది పూర్తిగా కంప్లీట్గా స్త్రీల యొక్క భద్రత కొరకు మాత్రమే, వారి భద్రత నిమిత్తం మాత్రమే ఈ యాప్ అనేది రూపొందించడం జరిగినది. అయితే
ఇది ఈ 3 ఏవైతే ఉన్నాయో ప్రధానంగా చెప్పుకోవాలి అంటే ప్రజల యొక్క సంక్షేమం మరియు ప్రజలకు వెసులుబాటు కల్పించడం, ప్రజలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారి యొక్క సేవల్ని పొందగలగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేది ఇవి చేయడం జరిగినది. మరొకసారి చెప్తున్నాను, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ నెల అనగా ఏప్రిల్ 15, 2025 నుంచి ఈ పథకం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పథకంలో భాగంగా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికి చేరుకొని ప్రధానంగా చెప్పాలంటే ఈ 3 అంటే 2 యాప్స్. మొదటిది మన మిత్ర యాప్. దీని ద్వారా ఈ వాట్సాప్ గవర్నరెన్స్ ద్వారా మేము పొందగలిగే ఏదైతే సుమారుగా ప్రభుత్వ సేవలు 161 మరియు దాదాపు ఇతరత్ర సేవలు కలుపుకొని 250 సేవలు ఎలా పొందాలనే దాని గురించి వివరిస్తారు. సైబర్ నేరగాళ్ళు పాల్పడుతున్న నేరాలు ఏవైతే ఉన్నాయో దాని జోలి మీరు పోగాకండి, మోసపోగాకండి అని చెప్పేసి దాని గురించి కూడా మీకు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా 3వ విషయము శక్తి యాప్ గురించి కూడా నేను చెప్పాను ఆల్రెడీగా. ఆడవారి అంటే స్త్రీల భద్రత కొరకు ఏదైతే రూపొందించడం జరిగినదో ఈ యాప్ గురించి కూడా వివరించడము మరియు ఇన్స్టాల్ చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ సేవలు ఏవైతే ఉన్నాయో ఉపయోగించుకుంటారు అని భావిస్తూ, దీనిపైన ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. నేను అయినంత వరకు ఏంటంటే ఈ కామెంట్స్కి నేను స్పందిస్తాను, మీకు రిప్లై ఇస్తాను కూడా. ఈ లాస్ట్ విషయం ఏంటంటే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఎందుకంటే ఇటువంటి ఏదైతే ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో దానిపైన ఎక్స్ప్లెనేషన్ వీడియోలు చేసిన నాకు కూడా కొద్దిగా మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటారని చెప్పేసి భావిస్తూ మీ షర్ఫుద్దీను, షర్ఫు @GSWS EMPL యాప్. బాయ్.